హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. ఇవాళనైతే నేను శిల్పకళ ఆర్ట్స్ షెడ్కి అయితే వచ్చేసిన. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసిన. ఆ వీడియోని అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా. ఆ లింక్ క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఆ వీడియో వస్తుంది, పాత వీడియో. అయితే అప్పుడైతే కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదన్నమాట, జస్ట్ వినాయకులు తయారు చేసారు. ఇప్పుడైతే కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకు ఇద్దరు బ్రోస్ అయితే మనకు మళ్ళీ ఒకసారి వీడియో ఇవ్వమని చెప్పిర్రు. అయితే ఇవాళనైతే మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన. దీని లొకేషన్ వచ్చేసి మాకు నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్ళే రూట్లోనైతే మనకు నెక్సా షోరూమ్ వస్తుంది. నెక్సా షోరూమ్ పక్కకే రైట్ సైడ్లోనైతే మనకు ఒక గల్లీ వస్తుంది అన్నమాట. ఆ గల్లీ లోపలికి వస్తే మెగా వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఆ మెగా వాటర్ ప్లాంట్ పక్కకే ఇటు సైడ్ అయితే శిల్పకళ షెడ్ ఉంటుంది. దీని లొకేషన్ వచ్చేసి నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా. ఆ లింక్ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ అయితే ఈ లొకేషన్కి అయితే వచ్చేయచ్చు అనమాట. లోపలికి అయితే వెళ్దాం. వినాయకులు అయితే పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి, చూపిస్తా లోపలికి. సో ఫ్రెండ్స్, మనకైతే లోపల వినాయకులు 12 నుంచి 15 ఫీట్ల వరకు అయితే ఉన్నాయి. మొత్తం ఇక్కడనైతే ధూల్పేట్ మోడల్ అయితే వినాయకులు ఉన్నాయి. ధూల్పేట దాకా వెళ్ళే అవసరం లేదు. ఇక్కడ నిజామాబాద్లోనే మనకు శిల్పకళ షెడ్ అయితే ఉన్నది. మస్తు డిఫరెంట్ కలర్లు ఉన్నాయి. వినాయకులు అయితే చాలా భారీగా ఉన్నాయి వినాయకులు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ప్రతి ఒక్క వినాయకుడిని అయితే. సో ఫ్రెండ్స్, మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. లోపలనైతే మనకు ప్రదీప్ అంకుల్ ఉన్నాడు. ప్రదీప్ అంకుల్ అయితే మనకు వినాయకుల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లోపలికి వెళ్తాం పదండి. హలో హాయ్ అంకుల్, జై శ్రీరామ్. లోపల అయితే మనకు ప్రదీప్ అంకుల్ అయితే ఉన్నాడు. ప్రదీప్ అంకుల్ అయితే మనకు వినాయకుల గురించి అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంకుల్, మన దగ్గర ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు వినాయకులు ఉన్నాయి? 15 ఫీట్లు, అడ్డంలో 10 ఫీట్లు. ఇట్లా అడ్డంలో అయితే మనకు 10 ఫీట్లు ఉంటాయి. హైట్ లో అయితే 15 ఫీట్ల వరకు అయితే వినాయకులు ఉంటాయి. 12 నుంచి 15 ఫీట్ల వరకు అయితే ఉంటాయి. వినాయకుడు ఎన్ని ఫీట్ల వరకు హైట్ ఉంటాడు? 15 ఫీట్లు ఉంటుంది, అడ్డంలో 12 ఫీట్లు ఉంటుంది. అడ్డంలోనైతే 12 ఫీట్లు, 12 ఫీట్లు ఇట్లా అడ్డం. ఇట్లా అడ్డంలో 12 ఫీట్లు ఉంటాయి. హైట్ లో అయితే 15 ఫీట్ల వరకు ఉంటాయి. ఇట్లా మినిమం. మనకు వినాయకుడిని చూసుకుంటారు, ఇటు సైడ్ ఒక సింహం, ఇటు ఒక సింహం ఇచ్చారు. ఈ వినాయకుడు మీద నరసింహస్వామి, పైన నరసింహస్వామి అవతారం, లింగం మధ్య అయితే లింగం వచ్చింది. ఈ వినాయకునికి ఇంకా స్పెషల్ ఏంటంటే మనకు జుట్టు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ వెంట్రుకలు కూడా వేస్తారు అన్నమాట. కండు వస్తుంది ఒకటి. సో అంకుల్, మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు అయితే ఉంటుంది? 12 ఫీట్లు 10 ఫీట్లు అడ్డం. అడ్డం అయితే మనకి శివుడు, పార్వతి, ఓకే, ఎలుక జెండా పట్టుకొని ఎలుక ఉన్నాడు. నంది, ఇక్కడైతే నంది రథం పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుని ప్రైస్ ఎంత ఉంటుంది? 55,000 పడుతుంది. 55,000. ఈ వినాయకుని ప్రైస్ అయితే 55,000. అంకుల్, ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? ఇది 12 ఫీట్లు. 12 ఫీట్ల వరకు హైట్ ఉంటాడు. 12 ఫీట్ల హైట్ ఉంటది. శంకు చక్రం ఉంటది. ఓకే, వెంకన్న నామం ఉంటది. వెనకాల మన వెంకటేశ్వర స్వామి నామం ఉంటది. కమలాలు ఉంటాయి. ఇటు ఒక పువ్వు ఉంటది, అటు ఒక కమలం పువ్వు అయితే ఉంటది. పాము 5 పడగల, ఇక్కడైతే 5 పడగల పాము ఉంటది అన్నమాట. గణపతి. వినాయకుని ప్రైస్ ఎంత ఉంది అంకుల్? ఇది 60. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 60,000. 60,000. అంకుల్, మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? 10 ఫీట్లు. 10 ఫీట్ల వరకు హైట్ ఉంటాడు. ఎందుకంటే మనకు చూసుకుంటారు, కిరీటం పైన అయితే 5 పడగల పాము ఉన్నది. ఇటు సైడ్ ఒక సింహం, ఇటు సైడ్ ఒక సింహం ఇచ్చేసారు. వినాయకుడు మంచిగా సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నారు. మన తోతి. ఈ వినాయకునికి మనకు పంచ వరకు కూడా ఉన్నది, క్లాత్ ఉన్న పంచ వరకు. ఈ వినాయకుని ప్రైస్ ఎంత ఉంది అంకుల్? 45,000. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకు 45,000. అంకుల్, ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? 12 ఫీట్లు. 12 ఫీట్ల హైట్ ఉంటాడు. 10 ఫీట్ల అడ్డం ఉంటుంది. 5 ఫీట్లు అయితే అడ్డం ఉంటది. ఇక్కడ ఒక ఎలుక, ఇటు ఒక ఎలుక ఇచ్చారు. పెద్ద ఎలుక, 2 ఎలుకలు ఇచ్చారు. ఇక్కడ మన చేతిలో కూడా వినాయకుడికి ఇక్కడ అయితే వినాయకుడికి అయితే గద ఉంటది అన్నమాట. ఈ వినాయకుని ప్రైస్ ఎంత ఉంది? 60,000. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకు 60,000 అన్నమాట. సో అంకుల్, మనకు ఒక్కొక్క మోడల్ లో ఎన్ని పీసులు ఉన్నాయి అంకుల్? ఇప్పటికైతే 4, 5 ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ అయితే మనకు బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. 50% అయితే బుకింగ్ అయిపోయింది. ఇంకా తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోండి. ఇంకా వినాయక చవితి అయితే మనకి ఎంత దూరం కూడా లేదు, తొందరలో ఉంది కాబట్టి తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోండి. ఇకైతే మనకైతే మొత్తం ధూల్పేట్ ఫినిషింగ్ తో అయితే వినాయకులు ఉన్నారు. కింద అయితే చూస్తారు కదా, స్టాండ్ కూడా ఉన్నది. మనకి ఇక్కడ నిజామాబాద్ లో ఎక్కడ కూడా లేదు, ఓన్లీ ఇక్కడ మన శిల్పకళ ఆర్ట్స్ లోనే ఉన్నాయన్నమాట. తొందరగా వచ్చి అయితే బుకింగ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా కొన్ని విగ్రహాలకైతే మనకు పెయింటింగ్ వర్క్ కాలేదు. ఇప్పటిదాకా చూపించిన మోడల్ లోనే కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ కాలేదు. ఆ పెయింటింగ్ అని వినాయకులు చూపిస్తా. లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇటు సైడ్ ఈ లైన్ మొత్తం పెయింటింగ్ అని విగ్రహాలు అట్లా లాస్ట్ ఉన్నాయి.
సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వినాయకుల వీడియో గురించి అయితే మన ఛానల్ ని కొత్త వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మనకు శిల్పకళ ఆర్ట్స్ లో అయితే వినాయకుల విగ్రహాలు వినాయక చవితి అయిపోయిన తర్వాత దుర్గామాతలు కూడా తయారు చేస్తారన్నమాట. దుర్గామాతల వీడియో కూడా అప్డేట్ చేస్తా అన్నమాట.